యూట్యూబ్‌లోని షార్ట్ ఫీడ్ చూస్తూ ఉంటే చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు ఈ షార్ట్స్ బారిన పడి ఎంతో కాలాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. వీడియో లూప్‌లో పిల్లలు చిక్కుకున్నారని తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు. ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు ఫోన్ ఇవ్వకుంటే అన్నం కూడా తినడం లేదు. పైకి, కిందికి వీడియోల కోసం పరితపిస్తూ ఉంటారు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు, వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమస్యలను నివారించడానికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ తల్లిదండ్రులకు బలమైన రిమోట్ కంట్రోల్ వ్యవస్థను అందిస్తుంది. కొత్త అప్డేట్ ద్వారా యూట్యూబ్ వాడకంపై కట్టడి చేసే అవకాశం తల్లిదండ్రులకు ఉండనుంది. పిల్లలు, టీనేజర్లు స్క్రోలింగ్ చేసే సమయాన్ని నేరుగా పరిమితం చేయడానికి లేదా అవసరమైనప్పుడు దానిని పూర్తిగా ఆపడానికి తల్లిదండ్రులను అనుమతిస్తుంది. తల్లిదండ్రుల నియంత్రణలోకి తీసుకొని రావడానికి ఈ కొత్త ఫీచర్ భాగంగా మారింది. గత సంవత్సరం నుండి పిల్లల భద్రత కోసం మరిన్ని చేయాలని పెద్ద టెక్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. తల్లిదండ్రులు, పిల్లల హక్కుల సంఘాలు, చట్టసభ సభ్యులు అందరూ సోషల్ మీడియా యాప్లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా షార్ట్ ఫామ్ వీడియోలు వరుసగా చూస్తూ ఉండడం వలన మెదడు దెబ్బతింటుందని పలు పరిశోధనల్లో కూడా తేలింది. ఈ సరికొత్త అప్డేట్ తో తమ టీనేజర్లు యూట్యూబ్ ఖాతాలను పర్యవేక్షించి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రత్యేకంగా షార్ట్స్ కోసం రోజువారీ సమయం పరిమితిని సెట్ చేయవచ్చు. ఈ పరిమితి 2 గంటల నుండి అసలు షార్ట్స్ వాడే అవకాశమే లేకుండా చేయవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల షార్ట్స్ చూడకుండా పూర్తిగా ఆపేయవచ్చు. కావాలనుకున్నప్పుడు పరిమితి యాక్సెస్ ను అనుమతించవచ్చు. తల్లిదండ్రులు హోంవర్క్ చేసే సమయంలో పిల్లలు షార్ట్స్ చూడకుండా బ్లాక్ చేయవచ్చు. ఎప్పుడైనా ఏదైనా కాస్త రిలీఫ్ ఇవ్వడానికి కొద్దిసేపు యాక్సెస్ అయితే ఇవ్వవచ్చు. ఇక షార్ట్స్ విషయంలో ఇవ్వాలనుకునే పరిమితులతో పాటు డిజిటల్ స్క్రీన్ సమయాన్ని మరింత తగ్గించే విధంగా సహాయపడే సాధనాలను కూడా యూట్యూబ్ విస్తరిస్తోంది. తల్లిదండ్రులు టీనేజర్ల కోసం కస్టమ్ బెడ్ టైమ్ రిమైండర్లను అలవాటు చేయవచ్చు. విపరీతంగా వాడుతూ ఉన్నాడని తెలుసుకున్న తర్వాత టేక్ అ బ్రేక్ అంటూ హెచ్చరికలను సెట్ చేయగలరు. యూట్యూబ్ ఇప్పటికీ 18 ఏళ్లలోపు వినియోగదారుల కోసం డిఫాల్ట్ గా కొన్ని వెల్ బీయింగ్ రిమైండర్లను తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త మార్పు తల్లిదండ్రులకు వారి పిల్లల దినచర్య అలవాట్ల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి మరింత నియంత్రణను ఇస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఖాతాలను సృష్టించడాన్ని సులభతరం చేసే కొత్త సైన్ యాప్ విధానాన్ని యూట్యూబ్ పరిచయం చేస్తూ ఉంది. ఇది ఒకే ఫోన్ లేదా ట్యాబ్ లో టీనేజర్లు, అడల్ట్ ఖాతాల మధ్య మారడాన్ని కూడా సులభతరం చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రతిసారి సెట్టింగ్లను పరిశీలించాల్సిన అవసరం అయితే ఉండదు. టీనేజర్ల కోసం కంటెంట్ సిఫారసులు కూడా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉన్నాయి. ఉత్సుకత, సృజనాత్మకతను ప్రోత్సహించే వీడియోలను పిల్లల కోసం తీసుకొని రావడానికి ఎక్కువ దృష్టి పెడతామని యూట్యూబ్ చెబుతూ ఉంది. ఇందులో జీవిత నైపుణ్యాలు, కొత్త అనుభవాలు, మానసిక, భావోద్వేగ శ్రేయస్సులకు మద్దతు ఇచ్చే సమాచారం ఉన్న కంటెంట్ ఎక్కువగా అయితే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ మొబైల్ ఫోన్లను విపరీతంగా వినియోగిస్తూ ఉండడంతో బుద్ధి మాంద్యం ఏర్పడుతూ ఉంది. ఏమి చేస్తున్నారో పిల్లలకి తెలియడం లేదు. పెద్దలు కొద్దిసేపు ఏమారుపాటుగా ఉన్నారో పిల్లలను ముంచేయడానికి, చెడు దారిలోకి తీసుకొని వెళ్ళడానికి స్కామర్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు యూట్యూబ్ లాంటి సంస్థలు తల్లిదండ్రుల చేతుల్లోకి పగ్గాలు అందిస్తూ ఉన్నాయి. కొంచెమైనా పిల్లలను కట్టడి చేయడానికి సహాయపడతాయని ఆశిద్దాము.